హలో ఫ్రెండ్స్ అండ్ మై డే సబ్స్క్రైబర్స్, టుడే టాపిక్ ఏంటంటే డాండెడ్ అండ్ చాప్టర్ 72 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలా లేట్ అయింది, పాత వీడియోస్ కూడా చాలా వరకు డిలీట్ చేసాను. ఇంకా యూట్యూబ్ ఎందుకులే అని వదిలేద్దాం అని అనుకున్నాను. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా కన్సిస్టెన్సీగా వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ స్టార్ట్ అవ్వగానే మన ఓకరున్ అయితే ఆ ఏలిని అయితే కిస్ చేస్తుంది. ఆ తర్వాత మోమోకి కింటాకి అయితే చాలా అంటే చాలా ఫీల్ అయిపోతారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత మన మోమోకి అయితే పిచ్చ కోపం వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఒకరుని కిస్ చేస్తావు అని అయితే అడుగుతూ ఉంటుంది. మన ఒకరుని అయితే సర్ది చెప్పుకుంటూ ఉంటాడు, సారీ అయాసే అని. ఆ తర్వాత మన ఒకరుని అయితే బతులు అడుగుంటూ ఉంటాడు అయాసని. ఆ తర్వాత మన కింట అయితే ఇలా చెప్తాడు, ఏ ఒకరు నువ్వు వెళ్ళి ఆ ఏలియన్తో ఒకసారి పరిచయం ఎంచుకో, తన గురించి తెలుసుకో, తన గురించి మనం ఇన్ఫర్మేషన్ లాక్కోవచ్చు అని అయితే చెప్తాడు కింట. మన ఒకరునైతే ఆ ఏలియన్తో అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సడన్గా మన కింట అయితే వచ్చి ఆ ఏలియన్తో ఎలా మాట్లాడాలో ట్రై చేస్తూ ఆ ఏలియన్ దగ్గరైతే షో చేస్తూ ఉంటాడు. సడన్గా ఇంకొక ఏలియన్ అయితే వస్తుంది. ఆ ఏలియన్ లాంటిది ఇంకొక ఏలియన్ అయితే వస్తుంది. ఇప్పుడు దాకా ఇలాంటి ఏలియన్ నేను అసలు చూడలేదని చెప్తుంది సూట్ వేసుకున్న ఏలియన్. ఆ తర్వాత అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ భూమి మీదకి వచ్చిన ఫస్ట్ ఏలియన్ నేనే అయితే చెప్తున్న ఆ ఏలియన్. ఆ తర్వాత అందరూ జోక్స్ వేసుకుంటూ జీజీ అయితే పగలబడి నవ్వుకుంటూ ఉంటాడు ఆ ఏలియన్ వేసిన గెటప్కి. ఆ తర్వాత ఆ కొత్త ఏలియన్ ఇలా చెప్తుంది, ఎవరైనా ఈ సూట్ వేసుకున్న ఏలియన్తో మాట్లాడండి అని అయితే చెప్తుంది. నా పేరు ఓకరున్, నీ పేరేంటి అని అయితే అడుగుతాడు ఓకరున్. నా పేరు వమోల్ అని అయితే చెప్తుంది ఏలియన్. నీ పేరు వమోల్ అని అయితే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ముగ్గురు. ఆ తర్వాత ఈ దేశంలో చాలా పవర్ఫుల్ పర్సన్ని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అయితే చెప్తుంది ఆ ఏలియన్. ఏ ఒక్కరు నువ్వు చాలా పవర్ఫుల్ పర్సన్ లాగా ఉన్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అయితే అడుగుతుంది ఆ ఏలియన్. అప్పుడు కింట అయితే షాక్ అయిపోయి, ఒకరున్ చాలా బలహీనుడు, ఒకరున్ కంటే నేనే పవర్ఫుల్ అని అయితే చెప్పుకుంటూ షో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఏలియన్ మీద ఆశపడ్డాడు అనుకుంటా. అందుకని ఒకరుని చాలా బలహీనుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు కెంట. మన కెంట అయితే ఆ ఏలియన్ని ఎలాగైనా పడగొట్టాలి అని అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంటాడు మన కెంట. సడన్గా అయితే ఆ ఏలియన్ వెళ్ళి ఓకరుని అయితే వాడేసుకుంటుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు, కెంట జీజీ అందరూ షాక్ అయిపోతారు. ఇదేం కర్మ అని అనుకుంటాడు ఓకరున్. ఆ తర్వాత సడన్గా అయితే ముగ్గురు ఏలియన్స్ అయితే కనిపిస్తారు. నీకు ఈ భూమి పైన బతకడానికి అధికారం లేదని అయితే చెప్తాయి 3 ఏలియన్స్. సడన్గా అయితే ఆ 2 ఏలియన్స్ని అయితే గోడ కట్టించేస్తుంది ఆ కొత్త ఏలియన్ కలిసి. సడన్గా ఆ 3వ ఏలియన్ని గొంతు పట్టుకొని పైకి లేపుతుంది. ఇక్కడే మనకు అర్థమైపోయింది ఇంకొక కొత్త ఏలియన్ అయితే భూమి మీదకి అయితే వచ్చేసింది. ఇంతటితో అయితే మన చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డాన్ చాప్టర్ 72 అయితే తొందరగా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీ యూట్యూబ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.